నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనార్థం ఆల్ పార్టీస్ని కలుపుకొని వెళ్ళే కార్యక్రమం చేపట్టింది. సో దానికి సంబంధించి మరి అంటే మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని ఎండగట్టే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా సందర్శనార్థం వెళ్ళారు. అసలు ఆల్ పార్టీస్కి కూడా పిలుపు రావడం జరిగింది. సో మరి బీజేపీ నుంచి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. సో మరి మన ముందు లక్ష్మణ్ గారు ఉన్నారు, సీనియర్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు. ఆయన అడుగు తెలుసుకుందాం. అంటే మేడిగడ్డ ప్రాజెక్టులో జరిగిన అన్యాయం కానీ దాంట్లో జరిగినటువంటి అవినీతి గురించి కానీ ఆయన మాటలో ఏం చెప్తారు వినే కార్యక్రమం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు నిజంగా ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి అన్ని పార్టీలు కలుపుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక పిలుపునివ్వడం జరిగింది. సో ఈరోజు అందరూ ఎమ్మెల్యేలతో ఆయన సందర్శనార్థం వెళ్ళారు. ఏ సార్ అసలు పార్టీ మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మీకు కూడా ఆహ్వానం అందింది. మరి మీ ఎమ్మెల్యే ఎంతమంది వెళ్ళారు ఏంటి అసలు మీరు ఏం మాట్లాడతారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనలో ఎందుకు మార్పు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ మేడిగడ్డకు ఏంటి విహారయాత్రకు పోయినారా? మేడిగడ్డ అంశం అనేది కొత్తగా తెర మీదకి వచ్చిందా? ఎన్నికల ముందే చాలా స్పష్టంగా ఆ బ్యారేజ్ కుంగిపోయింది, ఇసుక మేటల మీద కట్టినరు అనేటువంటి విషయం తేటతెల్లమైన తర్వాత ఆనాడు పిసిసి అధ్యక్షునిగా స్వయంగా రేవంత్ రెడ్డి గారే పూర్తి స్థాయిలో దీని మీద సిబిఐ విచారణ జరపాలని వారు కోరడం జరిగింది. ఇవాళ దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఇవాళ పోయి మీరు ఒక విహారయాత్రకు పోయినట్టు బస్సులు వేసుకొని ఏం సాధించాలనుకుంటున్నారు? మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి మీరు సిబిఐ ఎంక్వైరీకి వెంటనే ఆదేశించండి. ప్రభుత్వం తప్పకుండా కేంద్రం ఇది మేడిగడ్డ బ్యారేజ్ వరకే పరిమితం కాలేదు, మొత్తం కాళేశ్వరంలో జరిగినటువంటి ఈ యొక్క అవినీతి కుంభకోణం ఇది. ఆనాడే డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం హుటాహుటిన ఆ రోజు మా యొక్క పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తే కేంద్ర ప్రభుత్వము మంత్రి ఆగమేఘాల మీద ఒక బృందాన్ని పంపిస్తే వారు యుద్ధ ప్రాతిపదికన ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం మేడిగడ్డ వరకే కాదు, అన్నారము అదే రకంగా మరి పక్కనున్న బ్యారేజ్ కూడా ఇది ప్రమాదం. ఇందులో మొత్తం పూర్తిగా దాన్ని తొలగించి మళ్ళీ కట్టాల్సిందే. వేల కోట్ల రూపాయలు బుగ్గిపాలు చేశారు. ఆనాడు ప్రభుత్వం కూడా స్పష్టత ఏమాత్రం ఇవ్వలేదు. ఇది పూర్తిగా మానవ తప్పిదమే. కనీసం ముందస్తు మరి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా దాని మెయింటెనెన్స్తో సహా మొత్తం గాలికి వదిలేశారు. అన్ని స్వయంగా నేనే మరి ఇంజనీర్ అని చెప్పి కేసీఆర్ వివరించారని చెప్పి వాళ్ళ మరి మంత్రులు ఎమ్మెల్యేలు గతంలో మాట్లాడారో మరి పూర్తి బాధ్యత కేసీఆర్ మీద నెట్టేసి వాళ్ళు దాని మీద బాధ్యులు ఎవరైతే దానికి మూల కారకులైనటువంటి ఈఎన్సీ మురళీధర్ రావు గారే వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మురళీధర్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చూపిస్తూ ఉంటే ఏంది సంకేతం? అంటే మీరు వాళ్ళతో మిలాఖత్ అయిపోతున్నారా? లేదా వాళ్ళకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ని బూచిగా చూపించి లేదా ఇవాళ ఆ యొక్క బీఆర్ఎస్ను లోపరుచుకోవడానిక? ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇవాళ దేశం మొత్తం మీద కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక ఏటీఎంగా మారిపోయింది. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణను ఏటీఎంగా వాడుకునే పరిస్థితి వస్తూ ఉన్నది. గతంలో కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ ఎన్నికలకు ఏటీఎంగా మారితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆ పార్లమెంట్ ఎన్నికలు ఏటీఎంగా మారే పరిస్థితి కనబడుతుంది. ఎందుకు కూనీ రాగాలు తీస్తున్నారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని దోషులను మరి కఠినంగా శిక్షిస్తాము, వాళ్ళ బొక్కిందంతా కూడా కక్కిస్తామన్నటువంటి మీరు వాళ్ళ ఎందుకు మీరు ఆ యొక్క వాస్తవాలు నిజాలు కక్కలేకపోతున్నారో తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు. అందుకని బీజేపీ కిషన్ రెడ్డి గారు మేమందరం కూడా ఈ యొక్క వార్త తెలిసిన తర్వాతనే మేము వెంటనే అక్కడ పరిశీలించాం, పర్యవేక్షించాం. అన్ని విషయాలు కూడా అప్పుడే బహిర్గతం చేశాం. మొత్తం ఆ బ్యారేజ్ కుంగిపోయిన ఉదంతాలు కూడా ఫోటోలతో సహా మేము ప్రదర్శించాం. ఆనాడు కేంద్ర పరిశీలన బృందం కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు. మరి మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేందో మరి కేంద్రానికి మరి సిబిఐ ఎంక్వైరీ ఆ రిపోర్టుకు అనుగుణంగా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఎందుకు మీరు బహిర్గతం చేయలేదో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ బీజేపీ ఈరోజు ఎందుకు కలుపుకొని పోదామని అనుకున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? అవసరమే ఉందండి. మీకంటే ముందే మేము వెళ్ళొచ్చాం, చూసొచ్చాం, వాస్తవ విషయాలు బయట పెట్టాం. మీ విహారయాత్రలో భాగస్వామి కావడానికి రావాలన్నా మా ఎమ్మెల్యేలు 3 బస్సులు పెట్టుకొని దేనికోసం?
అంటే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు మీరు పోయి వాళ్ళు చేసింది అప్పుడే నువ్వు చేయాల్సింది. మరి అప్పుడే మీరు కేంద్రం కూడా బృందం ఒక నివేదిక పంపించింది. దాని మీద ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం? ఇవాళ దాదాపు 2 నెలలు అయిపోయింది మీరు వచ్చి. మరి ఎందుకు ఈరోజు దాని గురించి మరి హడావుడి చేస్తున్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి మీరు అడగండి. కేంద్రం సిద్ధంగా ఉండేది. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కేసీఆర్ నల్గొండలో సభ పెట్టారు. ఇటువైపేమో రాష్ట్ర ప్రభుత్వం, ఇటువేమో మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనార్థం ఇటు వెళ్ళారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది రాష్ట్రం, ఏమనుకుంటున్నారు అసలు? ఏమీ లేదు. ఇద్దరు తోడు దొంగలు, ఒక డూప్ ఫైటింగు. పార్లమెంట్ ఎన్నికల్లో 3వసారి ప్రధానమంత్రి మోదీ గారు కావడము తేలిపోయింది. తెలంగాణ కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు గెలవబోతున్నారు. కాబట్టి లోపాయికారిగా వీళ్ళందరూ కూడా చీకటి ఒప్పందాలు చేసుకొని బీఆర్ఎస్, వాళ్ళ కాంగ్రెస్, మిగతా కొన్ని పార్టీలు ఏదైతే దేశంలో మోదీని నిర్వహించడానికి పండుతున్న కుట్రల్లో పన్నాగంలో వీరు బీఆర్ఎస్ కూడా కేసీఆర్ కూడా అందులో పావులుగా మారుతూ ఉన్నారు. ఓకే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి 304 సీట్లు కాస్త 370 సీట్లుగా పెంచాలి. దీన్ని మన కేంద్రంలో మనమే అధికారం రావాలని మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. సో ఈసారి అటువంటి పరిస్థితులు ఉన్నాయా? 303 దాటడం ఖాయం. ఎన్ని వస్తాయి, 350 వస్తాయి, 70 వస్తాయి, 400, అది ప్రజలు తెలుస్తారు. ఇవాళ చాలా స్పష్టంగా 3వసారి మోదీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం 3వ ఆర్థిక దేశంగా బలోపేతమవుతుంది. ఇది మోదీ గ్యారంటీ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. ప్రజలు ఇవాళ అందుకనే ఆకర్షితులు అవుతున్నారు. ప్రజలు మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చూడాలని వారు స్పష్టంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా, తెలంగాణ అతీతం కాదు, తెలంగాణలో కూడా ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలు ఇవాళ బీజేపీకి రాబోతున్నాయి. ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ కృష్ణా జలాల మీద విపరీతమైన రచ్చ జరుగుతూ ఉంది, అది మీకు కూడా తెలుసు. సో ఏంటి సార్ ఈరోజు మరి వాళ్ళేమో కేఆర్ఎంబీకి అప్పగించేది లేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా ఉండబోతుంది అంటే ఏంటంటే ఇది కేవలం 2 రాష్ట్రాలు ఆడుతున్నటువంటి దొంగ నాటకంగా మీరు అభివర్ణిస్తూ ఉన్నారు. మరి ఏంటి సమాధానం? ఇప్పుడు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి విందు భోజనాలు చేస్తారు, హాయిగా చట్టాపట్టలేసి తిరుగుతూ ఉంటారు. ఎందుకు మరి ఈ కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఎందుకు వారు ఒక ఆలోచనకు రాలేకపోయినారు? ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మరి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఏ రకంగా ఈ నీటి పంపకాలు జరగాలనో సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం జోక్యమే అవసరం లేదు. కాబట్టి మీరు కేవలం రాజకీయమైనటువంటి ఉద్దేశాలతో తెలంగాణ ప్రజలు ఆగం పట్టించినారు తప్పితే తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి ఈ 2 ప్రభుత్వాలు కూడా మేలు చేసేది కాదు. ఎందుకంటే వీళ్ళు ఉచిత గ్యారంటీల పేరు మీద ప్రజలను ఏ రకంగా మోసం చేశారో, దగా చేశారో 4 రోజుల్లో బయటపడిపోతుంది. అంటే 100 రోజులు టైం అడిగారు కదా సార్, మరి 6 గ్యారెంటీల మీద కాస్త టైం కూడా ఇవ్వట్లేదు. ఇవాళ ఏమంటున్నారు, 100 రోజులు గడువు పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, పార్లమెంట్లో మమ్మల్ని గెలిపిస్తే మా ప్రభుత్వం అధికారులకు వస్తే ఈ ఉచితాలు 6 గ్యారెంటీ అమలు చేస్తామంటారు. అంటే ఏరు దాటేదాకా ఓడమల్లయ్యని, ఏరు దాటిన తర్వాత బోడిమల్లె చందంగా ఇవాళ ఎన్నికల షెడ్యూల్ లోపల 100 రోజులు గడువు కాదు కాబట్టి ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి ఆ రకంగా తెప్ప తగలేయడానికి మీరు ఆడుతున్న నాటకంగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. తెలంగాణ ఒకసారి సీనియర్ నాయకుడిగా మీరు ఇన్ని పదవులు అనుభవించారు. నిజంగా 6 గ్యారెంటీలు అనేది నిజంగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందంటారా? అది వాళ్ళకు కూడా తెలుసు కాదని వాళ్ళే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అప్పుల ఊబిలో నెట్టబడ్డది రాష్ట్రం, 8 లక్షల కోట్లు, ఆ అప్పులు తీర్చడానికి ఎక్కడి నుంచి వనరు అని చెప్పిన మీరే మరి అదనంగా 1,53,000 కోట్లు, 1,50,000 కోట్ల వ్యయం అదనంగా అవుతుంది ఈ 6 గ్యారెంటీలకు అని చెప్పే పరిస్థితి ఉంటే ఆర్థిక నిపుణులు మీరు మన బడ్జెట్లో పెట్టింది ఎంత? 53,000 కోట్లు. అంటే ఇది సాధ్యం కాదని మీరే చెప్పకనే చెప్తున్నారు. కేవలం ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ఏదో రకంగా మరి నాటకాలతో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏ బస్సు యాత్రలు అయితే నిర్వహిస్తున్నామో మీ అన్ని నిజాలు నిగ్గు తెలుస్తాం ప్రజల ముందు ఖచ్చితంగా. ఇవాళ కర్ణాటకలో తేలిపోయింది, హిమాచల్లో తేలిపోయింది మీ గ్యారెంటీలు. ఇవాళ కొత్తగా తెలంగాణలో మరి జరగదనే విషయాన్ని కూడా ప్రజలు ఇవాళ మేము చెప్పబోతున్నాం. ఇవన్నీ కూడా చెప్తున్నా కదా, కేవలం ఇదే రేవంత్ రెడ్డి గారు 24 గంటలు సాధ్యం కాదని చెప్పిన వాళ్ళు మీరు 200 యూనిట్లు 24 గంటలు ఏ విధంగా ఇస్తారో కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.